హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. నేను మీ గణేష్. సో, మీరందరూ ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నానన్నమాట. సో, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, నేనైతే ఇప్పుడైతే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా అయితే చూసి రావడం జరిగిందన్నమాట. చూసిన తర్వాత నా యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని అయితే మీతో పాటు అయితే షేర్ చేసుకుంటున్నాను. సినిమా కథా సారాంశంలోకి వెళ్ళినట్టయితే ఒక పల్లెటూరులో ఒక పని పాట లేకుండా తిరిగే ఒక కుర్రాడి కథ అనమాట. ఇదైతే 'రత్న' అనే క్యారెక్టర్‌ని అయితే విశ్వక్సేన్ అయితే పోషించడం జరిగింది. మరి గోదావరి జిల్లాలో లంకలో అనే గ్రామంలో సో, రత్న అనమాట జీవిస్తూ ఉంటారనమాట పని పాట లేకుండా. చిన్న చిన్న దొంగతనం చేసుకుంటూ సహజీవనం సాగిస్తూ ఉంటారనమాట. ఆ ఊళ్ళో ఉండే ఎమ్మెల్యే చేసే పనులమాట అక్రమాల దందాలను చూసి తట్టుకోలేక తను కూడా ఎమ్మెల్యేగా ఎదిగి తను కూడా రాజకీయాలు నిలదొక్కుకోవాలని ఆలోచిస్తూ ఉంటారనమాట. అటువంటి క్షమంలో ఆ ఎమ్మెల్యే చేసే ఇసుక మాఫియాలో పాలు పంచుకుని తనతో పాటు ఉండి తన దగ్గర పని చేసుకుంటూ తన ఆపోజిట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు చేతులు కలపడం జరుగుతుందన్నమాట. సో, మన హీరో విశ్వక్సేన్ అనమాట. ఎందుకంటే రాజకీయంలో ఒకరిని తొక్కడానికి ఒకరి మీద ఎదగాలంటే ఇవన్నీ అవన్నీ అయితే మన రియాలిటీగా జరుగుతున్న రియాలిటీ విషయస్‌ని అయితే మనకైతే కళ్ళకట్టినట్టు చూపిస్తారన్నమాట. సో, ఆ విధంగా అయితే మన హీరో అనమాట ఒకరి దగ్గర పని చేసుకొని ఇంకొకరికైతే సలాం కొడుతూ వాడికి న్యాయం చేయడానికైతే వీడు అన్యాయపోయినా పర్లేదనే కాన్సెప్ట్ అయితే మనోడైతే ఎమ్మెల్యేగా నిలబడి పోటీ పడి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తనను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేశాడా లేదా అనేదైతే కథ సారాంశం అన్నమాట. అలాంటి సమయంలో అయితే హీరోతో పాటైతే హీరో అయితే లవ్‌లో పడతాడనమాట. సో, మన హీరో‌నైతే స్నేహ స్నేహితుడు అనమాట. బుజ్జి అని క్యారెక్టర్ చేయడం జరిగిందనమాట. సో, అలా జరుగుతూ ఉంటదనమాట. సినిమాలోకెళ్ళినట్లయితే సినిమా అయితే మొత్తం మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ మొత్తం ఫైట్‌లు అయితే బీభత్సంగా ఉంటాయి. సినిమాలో అయితే మొత్తం ఎమోషన్స్ గాని, కామెడీ గాని అవన్నీ గూడా ఒక మాదిరిగా ఉంటాయన్నమాట. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే సూపర్‌గా ఉంటది. సెకండ్ హాఫ్ అయితే నాకైతే చిన్న బోర్ కొట్టిందన్నమాట చెప్పొచ్చు. సెకండ్ చిరాకుగా అనిపించింది. సో, సినిమా అయితే బీజీఎం అనమాట. సినిమాలో ఒక సాంగ్ అయితే ఉంటదన్నమాట. అసలు వేరే లెవెల్ అనమాట చెప్పొచ్చనమాట. సినిమా ఆ పాటకైతే ఒక బీజీఎం అయితే బీభత్సంగా ఇచ్చారన్నమాట. బీజీఎం అయితే దుమ్ము లేపేసారని చెప్పొచ్చు. డైరెక్టర్ అయితే తన తగ్గట్టు అంటే క్రియేటివిటీ తగ్గట్టు సినిమా చేయడం జరిగింది. సో, అది జనాలకైతే ఏ విధంగా పోర్ట్రేట్ అవుతుందనేసి నేనైతే చెప్పలేను. సో, సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సూపర్‌గా ఉంటది. సెకండ్ హాఫ్ అయితే మొత్తం అయితే అసలు ఎటు ఎటో ఎళ్ళిపోతది. కథా సారాంశం అయితే అసలు ఏం అర్థమయ్యే సాగదు. ఒక్కోసారి సినిమా చూస్తుంటే అంజలి గారు అన్నమాట ఈ సినిమాలో అయితే యాక్టర్‌గా అయితే చేయడం జరిగిందన్నమాట. సో, అంజలి గారు కూడా ఈ సినిమాలో ఉంటారు. అండ్ నాజర్ గారు అందరూ చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే సినిమాలో ఉన్నారు. సో, వాళ్ళందరికైతే తగినంత స్కోప్ ఆఫ్ వర్క్ అయితే ఇందులో అయితే నాకైతే కనిపించలేదు. సినిమా చూస్తున్నంత సేపు అయితే నాకైతే అనిపించిందన్నమాట ఈ సినిమాలో అయితే. సో, మీకెలాగ అనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సినిమా చూసినంత సేపు అయితే మొత్తం ఎలివేషన్ మొత్తం కేజీఎఫ్ లెవెల్స్ అయితే ఎలివేషన్స్ అయితే మన హీరో విశ్వక్సేన్‌కి అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సో, ఎందుకు అంత బీభత్సంగా ఎలివేషన్స్ ఇచ్చారనేది అయితే నాకైతే అర్థం కాలేదు. సినిమా వన్ మ్యాన్ షోలా అనిపించింది. మరి విశ్వక్సేన్‌కి ఈ కథ అయితే పెద్దగా సెట్ అవ్వలేదేమో అనిపించింది నాకైతే. మొత్తం మాస్ అనమాట. అంటే ఈ సినిమాలో ఏమవుద్దంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ విలేజ్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా చంపాలనుకుంటే అమ్మగారికైతే ఒక కట్టు కడతారన్నమాట. ఆ కట్టు కట్టితే వాడిని చంపిన దాకా వదిలిపెట్టరన్నమాట. సో, అనుకుని సాధించినంత అలాగే హీరోకి కూడా అయితే చంపడానికైతే ఒక కట్టు కట్టడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. హీరో ఎలా బయటపడ్డాడు, ఎలా బ్రతికాడు అనేది సినిమాకి కథా సారాంశం అన్నమాట. సో, ఆ విధంగా అయితే సినిమా అయితే నడుస్తూ ఉంటది. సినిమా అయితే చూడొచ్చు. వన్స్ అయితే చూడొచ్చు. సో, మరి అంతగైతే ఎక్స్‌పెక్ట్ చేసినంతకైతే సినిమా అయితే రీచ్ అవ్వలేదనేసి నేను అనుకున్నాను. సో, మీకెలాగ అనిపించింది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నాకు నచ్చినంత వరకైతే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్‌గా ఉంటది. సెకండ్ హాఫ్ అయితే పెద్దగా అనిపించలేదు. సో, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ అనమాట. నేను చేసే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. థాంక్ యూ సో మచ్ అందరికి.